ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంటే మనం ఆలోచన చేసినట్లయితే ఆయన యొక్క స్వరూపం, ఆయన యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందనేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఊహకు అందినంత మనం ఆలోచన చేసామనుకోండి, ఊహకు అందదు. బట్ మనం ఆలోచన చేసినట్లయితే ఆకాశం ఆయన సింహాసనం అట, భూమి ఆయన పాదపీఠం అట. అప్పుడు ఎలా ఉంటుంది ఆలోచించేయండి. జనరల్గా మనకంటే హైట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలా చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మెడ కూడా నొప్పి వస్తూ ఉంటుంది అలాగే అలా మాట్లాడుతుంటే చూస్తూ ఉన్నప్పుడు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఆయన 6 అడుగులు కాదు, 60 అడుగులు కాదు, ఎంతట ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంటే ఆయన ఎంత పెద్ద స్వరూపం కలిగి, ఎంత ఉన్నతంగా, ఎంత గొప్పగా ఉన్నారో ఆలోచన చేయాలండి. అంత గొప్పవాడు మన దేవుడు. అంత గొప్పగా ఉన్నటువంటి దేవుడిని మనందరం కూడా కలిగి ఉన్నాం, మనందరం కూడా ఆలోచన చేస్తే. అయితే ఆయన ఆకాశం ముందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మరి మనం ఎంత ఉంటాం?